రాజధానిపై విషం చిమ్మడం ఇంకా ఆగలేదు. ప్రపంచ బ్యాంకుకు రుణం ఇవ్వొద్దని ఒకసారి ఫిర్యాదు చేసిన వ్యక్తులు మళ్లీ రుణం మంజూరైన తర్వాత కూడా ఫిర్యాదులు చేయడం ప్రారంభించారు. రుణం మంజూరులో ప్రాసెస్ని అమలు చేయలేదని మరోసారి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులిస్తున్న వ్యక్తుల వెనుక వైసీపీ ఉందనే సమాచారం ప్రభుత్వానికి అందింది. రాజధాని అమరావతిని 3 రాజధానులుగా చేయాలని వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లును హైకోర్టు కొట్టివేయడంతో పాటు రాజధాని అమరావతి అని త్రిసభ్య ధర్మాసనం తేల్చి చెప్పింది. దీనిపై స్టే ఇవ్వాలని అప్పటి వైసీపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసినప్పటికీ త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే చంద్రబాబు ఢిల్లీ వెళ్లి రాజధాని అమరావతి, పోలవరం నిర్మాణానికి నిధులు కావాలని కోరారు. దీంతో కేంద్ర ప్రభుత్వం గత బడ్జెట్లోనే రాజధాని అమరావతికి 15,000 కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంకు రుణం ఇప్పిస్తామని ప్రకటించింది. వెంటనే ప్రపంచ బ్యాంకు బృందం కూడా రాజధాని అమరావతికి వచ్చి క్షేత్రస్థాయి పరిశీలన జరిపి రుణ ప్రతిపాదనలను బ్యాంకు పాలక వర్గానికి పంపింది. అయితే ఈ విషయం తెలుసుకున్న వైసీపీ నేతలు కొంతమంది ప్రపంచ బ్యాంకుకు ఫిర్యాదు చేశారు. సాగు చేసే భూమిలో రాజధాని నిర్మించడం సమంజసం కాదని పేర్కొన్నారు. రైతుల వద్ద భూమి బలవంతంగా తీసుకున్నారని కూడా ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై బ్యాంక్ ఇన్స్పెక్షన్ ప్యానెల్ పరిశీలన జరిపి రైతులతో మాట్లాడారు. దీంతో తాము ఇష్టపూర్వకంగానే భూమినిచ్చామని చెప్పారు. దీంతో పాలకవర్గం రాజధాని అమరావతికి 15,000 కోట్ల రూపాయల రుణం మంజూరు చేస్తూ పూర్తిస్థాయి బోర్డు తీర్మానం చేసింది. ఈ సమాచారాన్ని సిఆర్డీఏకు, ఏపీ ప్రభుత్వానికి, భారత ప్రభుత్వానికి తెలియజేయడమే కాకుండా సంతకాలు కూడా చేశారు. ఈ నేపథ్యంలోనే మళ్లీ బ్యాంకు రుణం మంజూరు చేసేటప్పుడు ప్రొసీజర్ను ఫాలో కాలేదంటూ మరో ఫిర్యాదు చేశారు. దీనిపై కూడా ఇన్స్పెక్షన్ ప్యానెల్ పరిశీలన జరపడం ప్రారంభించింది. ఇప్పటికే ప్రపంచ బ్యాంకు నిధులతో టెండర్లు పిలవడం కూడా ప్రారంభమైంది. ఈ నెల 7వ తేదీన మరియు 10వ తేదీన ఈ టెండర్లను ఓపెన్ చేయాల్సి ఉంది. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉండడంతో అనుమతి కోసం కేంద్ర ఎన్నికల కమిషన్కు లేఖ రాశారు. ఇది ఆన్గోయింగ్ ప్రాసెస్ కావడంతో ఎన్నికల కమిషన్ నుంచి అనుమతి లాంఛనమేనని భావిస్తున్నారు. అయితే ప్రపంచ బ్యాంకుకు వరుసగా ఫిర్యాదులు చేస్తున్న వారు ఎవరనే అంశంపై ప్రభుత్వం కూడా ఆరా తీస్తోంది. ఈ ఫిర్యాదులన్నింటినీ కూడా ప్రభుత్వం నిశితంగా గమనిస్తోంది. ఇదే సమయంలో ఇన్స్పెక్షన్ ప్యానెల్ కూడా ఈ ఫిర్యాదుల్లో పసలేదని భావిస్తున్నప్పటికీ నిబంధనల ప్రకారం దీనిపై పరిశీలన జరిపి ప్రాసెస్ను అమలు చేయకుండా రుణాలివ్వడం అనేది ప్రపంచ బ్యాంకు నిబంధనలో ఎక్కడా లేదు. అందువల్ల ఈ ఫిర్యాదు కూడా పరిశీలనలో నిలిచే అవకాశం లేదని అంటున్నారు. ఎన్నికల కమిషన్ నుంచి అనుమతి వస్తే ఈ నెల 3వ వారం లేదా వచ్చే నెల మొదటి వారం నుంచి రాజధాని అమరావతిలో పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే సిఆర్డీఏతో పాటు అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా వివిధ పనులకు టెండర్లను పిలిచింది. ఇవి గ్లోబల్ టెండర్లు కావడంతో నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.